హాయ్ అండి. ఈ కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్రియా, అసలే చిరాకులో ఉన్నాను. నన్ను విసిగించుకో. నేను శక్తి చిన్న పని మీదే రూట్లో వచ్చాం. నువ్వు కనిపించేసరికి కారు ఆపాడు. అయినా చెప్పాను కదరా, మీటింగ్ టైం అవుతుంది, కారు పోనీ అని. చూసావు కదా ఎలా బుర్ర తింటుందో. నోరు మూసుకొని కామ్గా కూర్చో, లేదంటే పీక నొక్కి పడేస్తానంటూ కోపంగా అరిచాడు రానా. శక్తి ఆశ్చర్యంగా చూస్తే అరవి భయంగా చూసింది. ఎందుకంత కోపం? నువ్వే కదా అన్నావు మా ఇంటికి వస్తానని. అందుకే అలా అడిగాను. ఆ మాత్రం దానికి ఎందుకు అలా అరుస్తావు? నిన్ను అంటూ అరవి వైపు కోపంగా చూసి, నేను ఏదో మాట వరుసగా అన్నాను ఇంటికి వస్తానని. ఆ మాత్రం దానికి సిగ్గు లేకుండా ఎలా వస్తానే? నువ్వేమన్నా పెద్ద యువరానివనా? నీకోసం ఆఫీస్ పనులు మానేసి నీ దగ్గరికి వచ్చి సొల్లు కబుర్లు చెప్పడానికి. పొద్దున్నే ఏదో తినకూడదని తిన్నావు, అందుకే ఇలా చిటపట్లాడుతున్నావు అంటూ విండో బయటికి చూసింది. రానా చిన్నగా తనలో తానే నవ్వుకొని శక్తి వైపు చూసి కన్ను కొట్టాడు. నువ్వు మామూలుడి కాదురా బాబు, పెద్ద ముదురువి అనుకున్నాడు శక్తి. నిజంగానే సైతానికి వచ్చే నా దగ్గరికి రాలేదా? అంతా నా భ్రమణ? అసలు ఏం జరుగుతుంది? నేనే మరీ ఎక్కువగా శక్తి కోసం ఆలోచిస్తున్నాను. అంతా నా భ్రమే అంటుంది. రే, కార్ రెస్టారెంట్ ముందు ఆపు, భోజనం చేసి వైద్య ఆఫీస్కి. సరే. ఏ వద్దు వద్దు సైతానికి వచ్చే, నేను భోజనం తెచ్చాను, ముగ్గురం కలిసి ఆఫీస్లో తినేద్దాం. ఏంటి భోజనం తెచ్చావా? అవును, ఈరోజు అభిబావ వచ్చాడు కదా, అందుకే మా అమ్మ అత్తయ్య డైనింగ్ టేబుల్ ఖాళీ లేకుండా ఫుడ్ ఐటమ్స్తో నింపేశారు. కానీ నీకు విషయం తెలుసా, మా అమ్మమ్మ వంటలు బాగా చేస్తుంది. తిన్నావంటే అసలు వదిలిపెట్టవు. అబ్బో, అయినా ముగ్గురం కలిసి ఆఫీస్లో తిందామంటున్నావు, నువ్వు తినలేదా? లేదు. ఏం మాయరోగం వచ్చిందని తినకుండా మిట్ట మధ్యాహ్నం ఆఫీస్కి బయలుదేరావు? మరి ఏం చేయమంటావు? నీ వల్లే నేను ఆఫీస్కి వస్తున్నాను. నా వల్ల నేనేం చేశానే? నువ్వే కదా ఫోన్ చేసి మరీ ఆఫీస్కి రమ్మన్నావు, అందుకే వస్తున్నాను. లేదంటే ఫ్యామిలీతో హ్యాపీగా టైం స్పెండ్ చేసేదాన్ని. నువ్వు చాలా కుళ్ళిపోతాడివి. నేను సంతోషంగా ఉంటే అస్సలు ఓర్చుకోలేవంటూ మూతి తిప్పుకుంది అరవి. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? నేనేం ఎక్కువ మాట్లాడలేదు, ఉన్నమాటే అన్నాను. నన్ను ఆఫీస్కి ఎందుకు రమ్మన్నావు? ఈ మంత్లో నాకు 2 లీవ్స్ ఉన్నాయి, అయినా సరే నువ్వు నాకు లీవ్ ఇవ్వలేదు. ఇచ్చేస్తాను. జాయిన్ అయ్యి 1 మంత్ కూడా కాలేదు, దానికి లీవ్ ఇవ్వాలి అంట. మొహం చూడు ఎలా ఉందో. కొట్టానంటే చెంప పగులుద్ది. రాగానే మొదలుపెట్టావు. ఆ నోటికి అడ్డు అదుపు ఉండదు, నాన్ స్టాప్ వాగుతూనే ఉంటావు. కోపంగా కసిరాడు రానా. ఇంకా ఆపు, తిట్టేకు అంటూ కోపంగా ఫేస్ పక్కకి తిప్పుకొని, వీడి గురించి తెలిసి కూడా పెట్టుకున్నాను. చూడు, నాకు బుద్ధి లేదు, నీకు బుద్ధి లేదని నాకు ఎప్పుడో తెలిసే. కొత్తగా ఇప్పుడు తెలుసుకోవటానికి ఏముంది? నేను కాబట్టి కనుకరించి ఆఫీస్లో పెట్టుకున్నాను, లేదంటే ఎవడు పెట్టుకోడు. అవునా? అంటే నీకు బుద్ధి లేదని క్లియర్గా చెప్తున్నావు అంటూ టక్కున్న నోరు జారింది అరవి. డ్రైవింగ్ చేస్తున్న శక్తి తనలో తానే నవ్వుకున్నాడు వీళ్ళ మాటలకి. నిన్ను అంటూ కోపంగా అరవి చేతిని పట్టుకుని అంతలోనే ఆ చేతిని వదిలేసి, ఇక్కడ కాదు ఆఫీస్లో చెప్తా నీ సంగతి అన్నాడు. అరవి చిన్నగా నవ్వి విండో బయటికి చూసి రానా ముఖం చూసింది. కోపంలో కూడా ఎంత ముద్దుగా ఉంది. రానా మొహం. కాసేపటికి కారు ఆఫీస్ ముందు ఆగటంతో ముగ్గురు కారు దిగి లోపలికి వచ్చారు. ఇద్దరు హ్యాండ్ వాష్ చేసుకుంటే భోజనం వడ్డిస్తాను అంటూ తను తెచ్చిన బాక్స్ ఓపెన్ చేసి టేబుల్ మీద పెట్టింది. అమ్మో, ఏంటి అంత పెద్ద బాక్స్ తెచ్చావు? అంతా నీకు ఒక్కడికే కాదు, నాకు శక్తికి కూడా అంటూ మూతి తిప్పుకొని శక్తికి రానాకి భోజనం వడ్డించి ఫుడ్ ఐటమ్స్ అన్నీ రుచిగా ఉండటంతో రానా శక్తి ఇద్దరూ ఒక పట్టు పట్టారు. 60 ఐటమ్స్ అన్నీ చాలా బాగున్నాయి అంటూ శక్తి అనగానే, అవునా, ఇంకొంచెం రైస్ వేసుకో అన్నయ్య. ఇంకా వద్దుమా అంటూ శక్తి హ్యాండ్ వాష్ చేసుకున్నాడు. తింటున్న రానా అరవై ముఖం చూశాడు. ముఖం మీద పట్టిన చిరుచెమట తుడుచుకుని రానాకి ఎంతో ప్రేమగా వడ్డిస్తుంది. కిలాడి, నాకు వడ్డించింది చాలు, కానీ ముందు నువ్వు భోజనం చేయి. తింటాను, ముందు తిను. ఏంటలా చిన్న చిన్న ముద్దలు పెట్టుకున్నావు? కాస్త పెద్ద ముద్దలు పెట్టుకో అంటూ తింటుంటే అరవై రానాకి ఇంకొంచెం రైస్ వేస్తూ అతని షర్ట్ చూస్తుంది. షర్ట్ లోపల ఏదో మెరుస్తూ కనిపిస్తుంటే రానా వైపుకి వచ్చి షర్ట్ వైపు పరిశీలనగా చూసేసరికి చైన్ కనిపించింది. రేణు భోజనం చేసి మీటింగ్కి రా, నేను వెళ్తాను. సరే అంటూ రానా అనగానే శక్తి బయటికి వెళ్ళాడు. సైతానికి వచ్చే,
ఏంటి నోరులేస్తుంది? నువ్వు నిజంగానే నా దగ్గరికి రాలేదా? ఎలా కనపడుతున్నానే నీ కంటికి? మాటి మాటికి నా ఇంటికి వచ్చావని అడుగుతున్నావు. అంటే నువ్వు మా ఇంటికి రాలేనప్పుడు నా మెడలో ఉండాల్సిన గోల్డ్ చైన్ నీ షర్ట్ బటన్కి ఇరుక్కుని ఎలా ఉంది? తింటున్న రానా అరవై మాటలకి షాక్ అయ్యి తన షర్ట్ వైపు చూసుకున్నాడు. ఆ చైన్ లోపల ఉండడంతో రానా అరవై మొహం చూశాడు. అప్పటికే రెండు కళ్ళు చెట్లించి మరీ చూస్తుంది. నీ చైన్ నా దగ్గర ఎలా వచ్చింది? ఏం తెలియనట్టు అడిగాడు రానా. గాలికి ఎగిరొచ్చిందా? అవును, అదే ఏంటుందంటూ చిన్నగా నవ్వి ముద్ద నోట్లో పెట్టుకోబోతుంటే వెంటనే అరవి తన చేతిని పట్టుకుని, తర్వాత తిందు కానీ ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. నువ్వు నా రూమ్కి వచ్చావు అవునా? ఆమె కళ్ళలో చూసి చిన్నగా నవ్వుతూ ప్రేమగా ఆమెకి ముద్దు పెట్టి, వచ్చానైతే ఏంటి? మరి ఎందుకు కారులో ఎక్కడ లేని డైలాగ్స్ చెప్పావు? చెప్తాను నా ఇష్టం అంటూ ఒక్కసారిగా అడవిని ఒడిలోకి లాక్కొని, రాక ఏం చేయమంటావు? నీకు చెప్పాను కదా నువ్వు నా పక్కన ఉండాలని. అదే ఎందుకు ఏమో నాకు తెలియదంటూ ఆమెకి భోజనం తినిపించాడు. అతని ఒడిలో కూర్చుని భోజనం చేయటం అంటే ఏదో తెలియని సిగ్గు అలజడి కలిగింది అరవికి. వెంటనే పైకి లేచి, నాకు ఇంకా చాలు, ఇంకా కాసేపు కూర్చోవచ్చు కదా, ఆఫీస్ వర్క్ ఎవరు చేస్తారని ఫోన్ చేసి రమ్మని పిలిచింది, వర్క్ చేయటానికే కదా, వెళ్ళు, వంటలు చాలా బాగున్నాయి కిలాడి. అరవి నవ్వుతూ బాక్స్ సర్ది రానా వైపు చూసింది. అప్పటికే హ్యాండ్ వర్క్ చేసుకుని తడి చేతిని చూపించాడు. తన చున్నీని అతని చేతినిగిచ్చి తలదించుకుంది. ఏంటి కొత్తగా సిగ్గుపడుతున్నావు? నేను మామూలుగానే ఉన్నానంటూ చున్నీ అతని చేతిని నుంచి విడిపించుకొని బయటికి వెళ్ళింది. అరవి ఫేస్ తలుచుకుని తనలో తానే చిన్నగా నవ్వుకున్నాడు రానా. జాను నీతో వాటి రావటం ఏంట్రా? ఆ రేఖని ఇంటి నుంచి పంపించాలి అంటే జాను నాతో పాటుగా ఉండాలి తాతయ్య. కానీ పెళ్ళి కాకుండా తను నీతో ఇంట్లో ఉండటం అంటే బాగోదు కదరా. అవునరా, తాతయ్య చెప్పింది నిజమే కదా. నాన్నమ్మ తాతయ్య, మీరు అనుకున్నట్టు నేను జానునప్పుడు పెళ్లి చేసుకోను. అమ్మ నాన్న కలవాలి తాతయ్య, అదే నా కోరిక. మనవడి మాటికి జయచంద్ర తనలో తానే చిన్నగా నవ్వుకున్నాడు. ఎందుకు తాతయ్య నవ్వుతున్నారు? మీ నాన్న కూడా ఇలానే ఆశపడుతున్నారు. సంధ్య కావాలి నాన్న అంటూ గుడిలో అడిగాడు. కానీ ఎందుకురా నువ్వు కూడా మీ నాన్నలానే మాట్లాడుతున్నావు? మీ మాటల వెనుక ఉద్దేశం ఏంటో నాకు తెలియదు తాతయ్య. తెలుసు తాతయ్య, కానీ నేను అనుకున్నది చేసి తీరాలి. ప్లీజ్ తాతయ్య, మీరే అలా మాట్లాడితే నేను ఎలా ఒంటరిగా పోగలను? నాన్న చేసింది చిన్న తప్పు కాదు, చాలా అన్యాయం చేశాడు అమ్మకి. కానీ ఎంత తప్పు చేసినా క్షమించే అవకాశం ఒకసారి అయినా ఇవ్వాలి కదా తాతయ్య. అభి మాటల్లోనే తెలుస్తుంది తను ఎంత పట్టుదలగా ఉన్నాడో. అమ్మ నాన్నను కలిపే వరకు తను పట్టు వదలడని జయచంద్ర గారికి బాగా అర్థమైంది. సరేరా, కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నీ ప్రయత్నం నువ్వు చేయి, కానీ చివరికి వచ్చినా కూడా నా కోడలు మనసు మారలేదంటే మాత్రం నువ్వు ఇంకా నీ ప్రయత్నాలు వదులుకోవాలి, సరేనా? సరే తాతయ్య, అమ్మకి ఇష్టం లేని నేను ఏది చేయను, కానీ ఇప్పుడు నాతో పాటుగా జానుని ఇంటికి తీసుకెళ్తాను. సరే, జాగ్రత్తగా వెళ్ళండి. సరే తాతయ్య అంటూ అబ్బి కాసేపు జయచంద్రతో మాట్లాడి బయటికి వచ్చాడు. ఏంట్రా అప్పుడే వెళ్ళిపోతున్నావు? కాసేపు ఉండొచ్చు కదా. లేదత్తయ్య, ఇప్పటికే లేట్ అయింది. జాను రెడీ అయిందా? అదిగో వస్తుంది, వెళ్దామా బావా? అమ్మ అత్తయ్య వెళ్తున్నాను. అమ్మమ్మకి తాతయ్యకి చెప్పావా? చెప్పానమ్మా అంటూ అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకొని బయటకు వచ్చారు అభి జాను. ఏమైంది జాను, డల్గా ఉన్నావు? ఏం లేదు బావా, భయంగా ఉంది. ఎందుకు భయం? అంటే పార్తు చూస్తే అలా కోపిష్లా ఉన్నాడు, నేను ఇంటికి వస్తే గొడవ ఏమైనా చేస్తాడని భయంగా ఉంది బావా. నువ్వు అలాంటి పిచ్చి ఆలోచనలు ఏం పెట్టుకోకు. వాడి మనసు కూడా మార్చాలంటూ ఇద్దరు కారెక్కి కూర్చుని కానీ జాను మనసులో లేదు. అవి డ్రైవ్ చేస్తున్నాడు, కానీ తన మనసు మాత్రం పార్దు కోసమే ఆలోచిస్తుంది. జాను చెప్పినట్టు వాడు ఏ రచ్చ చేస్తాడో, ఎలా మార్చాలి వాడిని అనుకున్నాడు. ఇంకా ఉంది, కీప్ వాచ్.